4 eggs వే ప్రోటీన్ మొత్తం కలిపి ఎంత ప్రోటీన్ కామెంట్ అయితే చెప్పండి. ఎట్లున్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే మంచిగా మనం అయితే ఒక ప్రోటీన్ ఇంటేక్ అయితే తీసేసుకుందాం అనమాట. సింపుల్ రెసిపీ ఫ్లఫీ ఆమ్లెట్. ఒక బౌల్ తీసుకుని 4 గుడ్లు అయితే తీసేసుకున్నాము. ఎగ్స్ అయితే పలగొట్టుకుని బౌల్ అయితే తీసేసుకుందాము. మనం పలగొట్టేటప్పుడు మాత్రం ఒక చుక్క కూడా వదలం అనేసి మీకు కూడా తెలుసు. అందుకే మొత్తం ఊపి అయితే ఎగ్షెల్ మొత్తం ఖాళీ చేసేసినాం అనమాట. ఇంకా మంచిగా 4 గుడ్లు అయితే బౌల్ అయితే చేసేసుకుందాము. ఎగ్స్ ఎక్కువ తింటే హీట్ జనరేట్ అవుతుంది అనేసి చాలా మంది అంటారు. కానీ వీక్లీ ట్రైస్ ఇట్లా తీసుకుంటే చిన్న రెసిపీ ద్వారా తీసుకుంటే ఏం కాదు. ఇంకా మంచి మిక్స్ అయితే చేసుకున్నాము. ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇంకా ప్యాన్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మస్తు ఎక్కువ అయిపోతుంది అనమాట 4 గుడ్లకి. ఇంకా ప్యాన్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుంటే ఇంకా మంచిది. మనం మిక్స్ చేసుకుని ఎగ్స్ అయితే ఇంకా వేసేసుకోవడమే. పెట్టుకొని ఇంకా మంచిగా ఉడకనియాలి. ఇంకా మీరు దీని మీద ఏదైనా మసాలా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ సాల్ట్ అండ్ కారం పొడి అయితే గట్టిగా వేస్తున్నాను, ఎందుకంటే నాకు కారం మస్తు ఇష్టం కాబట్టి. మంచిగా ఉడకనిద్దాం. ఇంకా కిచెన్ లో మనం క్లీన్ చేయకపోయినా అనుకో ఇంకా పొద్దున్న లేవగానే నాకు ఇంకా తెలుసుగా, అందుకే మంచి క్లీన్ చేసినాం. ఇంకా మన ఆమ్లెట్ రెడీ అయ్యే లోపల మనం అయితే ఒక మంచి ప్రోటీన్ షేక్ అయితే రెడీ చేసుకున్నాము. ఇంకా నేను తీసుకునే అయితే మంచి ట్రస్టెడ్ వే ప్రోటీన్, కానీ నేను పేరైతే చెప్పాను. ఇంకా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం. మన ఆమ్లెట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకోవాలి. మంచిగా సిమ్ లో స్టీమ్ లో ఉడికింది అనుకో మంచి ఫ్లఫీ అవుతుంది. ఇంకా రెడీ. మనం ఇంకా ప్లేట్లు వేసేసుకుందాం. 4 eggs వే ప్రోటీన్ మొత్తం కలిపి ఎంత ప్రోటీన్ కామెంట్ అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బాయ్.